సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నిశ్చిత ఛానల్. ఫ్రెండ్స్, నేను కొత్తగా ఐటమ్ తీసుకొచ్చాను. ఆ ఐటమ్ ఏంటంటే సామ్సంగ్ ట్యాబ్ S6 Lite. ఆల్రెడీ దీని గురించి నేను రివ్యూ చేశాను. ఇక్కడ నేను పైన కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్ వచ్చేసి మన ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇదే మన సామ్సంగ్ ట్యాబ్ S6 Lite. ఇలా ఉంటుంది. ముందే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సామ్సంగ్ లోగో కనిపిస్తుంది. ఇంకా కింద చూసుకుంటే మనకి సామ్సంగ్ ప్రివ్యూ అని చూపిస్తున్నారు. ఇంకా కింద చూసుకుంటే ట్యాబ్ S6 Lite అని కనిపిస్తుంది. ఇది చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. ఇంకా సైడ్ చూసినట్టయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 Lite అని మనకి కనిపిస్తున్నారు. ఇంకా మనకి రైట్ సైడ్ చూసినట్టయితే మనకి S Pen ప్రివ్యూ చూపిస్తున్నారు. ఇది కూడా చూపిస్తాను నేను లాస్ట్లో. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఖాళీగానే ఉంది. ఇంకా మనకి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పారు ఇక్కడ. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా సైడ్ చూసుకుంటే మనకి అంగారా బ్లూ, ఇంకా 4GB ర్యామ్, 64GB రామ్ అని చెప్తున్నారు. సో ఇలా బ్యాక్ సైడ్ చూస్తే మనకి మొత్తం ప్లెయిన్గానే ఉంది, ఇంకేం లేదు. ఒకసారి మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే లోపల ఏముందో చూడొచ్చు మనం. సో గైస్, ఇది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దాంట్లో చూడొచ్చు. ఇంకా మనకి బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సామ్సంగ్ లోగోతో కనిపిస్తుంది. దీన్ని కూడా నేను పక్కన పెడతాను. ఇంకా లోపల ఏమైనా చూస్తాను. ఇంకా మనకి లోపల చూసినట్టయితే ఒక ఛార్జర్ లభిస్తుంది. ఈ ఛార్జింగ్ మనం స్టాండర్డ్ ఛార్జింగ్ అంటాము. ఈ ఛార్జింగ్ మనకి 10 వాట్స్ వస్తుంది. 10 వాట్స్ అంటే మనకి చాలా లోగా ఛార్జింగ్ అవుతుంది. ఒక 3-4 అవర్స్ కానీ ఛార్జింగ్ పెడితే మనకి ఫుల్ ఛార్జింగ్ అవ్వదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట దీంట్లో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సిమ్ గెటర్ పిన్ ఉంది. వెనకాల చూసుకోవచ్చు, ఇక్కడ సిమ్ గెటర్ పిన్ ఉంది. ఇంకా లోపల చూసుకుంటే మనకి కొన్ని గైడ్లైన్స్ ఇంకా స్టార్టప్ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని చిన్నవి ఇచ్చారు. సో దీంట్లో కూడా ఏమున్నాయో చూద్దాం. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇవన్నీ చదవవసరం లేదు. ఈ వీడియో అనేది దయచేసి లాస్ట్ వరకు చూడండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ ట్యాబ్ కొనొచ్చా కొనకూడదా అని. సో మొత్తం ఇన్స్ట్రక్షన్ అనేది దీంట్లో ఉన్నాయి. ఇది కూడా నేను పక్కన పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి USB కేబుల్ కనిపిస్తుంది అన్నమాట. ఈ ఛార్జింగ్ కేబుల్ అనేది మనకి C పోర్ట్తో వస్తుంది. మీరే చూసుకోవచ్చు, ఇక్కడ C పోర్ట్తో వస్తుంది. సో ఇది దగ్గరగా 1/2 మీటర్ వస్తుంది. ఇది ఒక డిజార్టెంట్ అనమాట. ఇంకా మనకి ఛార్జింగ్ అనేది 7040 mAhతో వస్తుంది. సో కొంచెం లోగా ఛార్జింగ్ అవుతుంది. ఇంకా మన కేబుల్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి C పోర్ట్తో లభిస్తుంది. ఆల్రెడీ చెప్పిందే మనకి. ఇది కూడా నేను పక్కన పెట్టేస్తాను. ఇంకా మనకి బాక్స్లో చూసుకుంటే మనకి S Pen అనేది లభిస్తున్నారు. సో మీరే చూసుకోవచ్చు, S Pen అనేది మనకి సామ్సంగ్ 10లో లభించారు. కానీ ఇప్పుడు మాత్రం మనకి S Pen కూడా వస్తుంది. ఇది దానికంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ నేను రివ్యూలో చెప్పాను మీకు. ఇంకా బాక్స్ అంతా ఖాళీగానే ఉంది. సో ముందుగా మన మెయిన్ పార్ట్స్ ఏమొచ్చిందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మన టోటల్ మెయిన్ పార్ట్స్ మాట ఇలా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మన ఛార్జింగ్ కేబుల్ ఉంది కదా, ఈ ఛార్జింగ్ కేబుల్ అనేది మన ఛార్జర్కి అటాచ్ చేసేసి పక్కన పెట్టేద్దాం. సో ఇంకా దీంతో మనకి ఏం పని లేదు. సో ఇది పెట్టేసి ఇది ఇలా పక్కన పెట్టేద్దాం. ఇంకా మనకి S Pen అది ఇచ్చారు. ఈ టోటల్ S Pen చూసుకుంటే మనకి బ్లూ కలర్తో వస్తుంది. ఇంకా మనకి బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద లిడ్ అనేది వైట్ కలర్తో వస్తుంది. ఇంకేం లేదు, నేను తర్వాత చూపిస్తాను మీకు కావాలంటే. ఇంకా మనకి ఫస్ట్ మన మెయిన్ పార్ట్ ట్యాబ్కి వచ్చేస్తే, ఇక్కడ ట్యాబ్ ఓవరాల్ చూసుకుంటే మనకి కవర్తో వస్తుంది. ఈ కవర్ మీద మనకి సామ్సంగ్ లోగో అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి వెనకాల చూస్తే మనకి నాకు చూసినట్టే మనకి మ్యానుఫ్యాక్చర్స్ అనేవి చూపించారు మనకి. సో ఈ లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనకి ప్లాస్టర్ ఉందన్నమాట. ఈ ప్లాస్టర్ మనం ఓపెన్ చేసేద్దాం. దీన్ని బట్టి ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. సో ఇది పట్టుకోగానే మనకి ప్రీమియం క్వాలిటీ అనిపిస్తుంది బయట నుంచి. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. సో మనకి లోపల చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక కెమెరా లభిస్తున్నారు పైన, మీరే చూసుకోవచ్చు. ఇది మనకి 5 మెగాపిక్సెల్తో వస్తుంది. సో మనకి చిన్న వ్లాగ్స్ లాంటివి ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకి ట్యాబ్ అనేది 10.4 ఇంచ్తో వస్తుంది. చాలా పెద్దగా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అల్యూమినియం మెటీరియల్తో వస్తుంది, మీరే చూసుకోవచ్చు ఇక్కడ బ్లూ కలర్తో. ఇంకా పైన చూసుకుంటే మన కెమెరా ఉంది 8 మెగాపిక్సెల్.
ఇంకా కింద మనకి సామ్సంగ్ లోగో కనిపిస్తుంది. ఇంకా కింద చూసుకుంటే మనకి సౌండ్ బై ఏకేజీ అంటున్నారు. ఏకేజీ అంటే మనకి డాల్బీ అట్మాస్ ఆడియో స్పీకర్స్ వస్తున్నాయి. ఇంకా మనకి సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆఫ్ బటన్, ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది. ఇంకా ఒక మైక్ లభిస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న హోల్ ఉంది. ఇంకా మనకి సిమ్ ట్రే అనేది లభిస్తుంది. నాకు సిమ్ గెటింగ్ పిన్ కూడా ఉంది కదా. ఇంకా కింద చూసుకుంటే మనకి సీ పోర్ట్ అనేది లభిస్తున్నారు. మనకి ఆల్రెడీ ఛార్జింగ్ ఫస్ట్లో చూపించాను కదా. ఇంకా మనకి స్పీకర్స్ అనేది లభిస్తున్నారు. కింద ఒక స్పీకర్, పైన ఒక స్పీకర్. ఇక్కడ మనకి 3.5mm జాక్ కనిపిస్తుంది. ఇంకా ఒక స్పీకర్ కనిపిస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ మన టోటల్గా ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్. సో ఫ్రెండ్స్ మన ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ ఫ్యూచర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ అని కనిపిస్తున్నారు. ఇంకా సెక్యూర్ బై నాక్స్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా హ్యాక్ లాంటివి ఏం జరగమాట ఈ ట్యాబ్లో. ఇది ఒక అడ్వాంటేజ్ పాయింట్ అనమాట. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తున్నారు. ఇంకా మనకి సామ్సంగ్ లోగో అనేది ఇస్తున్నారు. కొంచెం టైం తీసుకుంటే బూటప్ అవ్వడానికి. ఇంకా పైన చూసుకుంటే మన కెమెరా ఉంది. ఈ కెమెరా అది 5 మెగాపిక్సెల్తో వస్తుంది. ఆల్రెడీ చెప్పాను నేను. స్టార్టింగ్ ఆండ్రాయిడ్ అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఛార్జింగ్ కనిపిస్తుంది కదా. సో 50% ఛార్జింగ్ ఆల్రెడీ ఉంది మనకి. సో ఇక్కడ మనకి లాంగ్వేజెస్ అడుగుతుంది. సో నేను ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఉంది కదా, నేను యునైటెడ్ స్టేట్స్కి మార్చుకుంటాను. అది ఈజీగా ఉంటుంది మనకి. సో యునైటెడ్ స్టేట్స్ కింద ఉంది మనకి యునైటెడ్ స్టేట్స్. సో దీన్ని క్లిక్ చేసేసి మనకి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లెట్స్ గో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పర్మిషన్స్ అడుగుతున్నారు. మనం కొన్ని పర్మిషన్స్కి యాక్సెప్ట్ చేయాలి. ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ ఆల్ ఆఫ్ ది అబవ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేయండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి నెట్వర్క్ చూస్ చేసుకోమంటుంది. సో ప్రస్తుతానికి నాకు ఏ నెట్వర్క్ లేదు, నేను స్కిప్ అని కొట్టేస్తాను. స్కిప్ అని కొట్టేసిన తర్వాత మీకు ఏదైనా సామ్సంగ్ ఫోన్లో ఏదైనా కాపీ డేటా కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే చేసుకోవచ్చు. నా దగ్గర రెడ్మీ ఫోన్ ఉంది కాబట్టి ఏం లేదు. సో డౌన్లోడ్ స్మార్ట్ ఫీచ్ అంటున్నారు. సో డౌన్లోడ్ చేసుకుంటాను. కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయాలంటే వదిలేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక జస్ట్ సెకండ్ అంటున్నారు. ఇక్కడ కొన్ని పర్మిషన్ అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే గూగుల్ సర్వీసెస్ గురించి కొన్ని పర్మిషన్ అడుగుతున్నారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఏం అవ్వదు. ఇంకా మనకి ప్రొటెక్ట్ యువర్ టాబ్లెట్ అని చెప్తున్నారు. మనకి పాస్వర్డ్ లాంటివి ఏమి ఉంటాయి కానీ ఓపెన్ అయ్యిద్ది. సో నేను ఫేస్ రికగ్నిషన్ పెడతాను. ఫేస్ రికగ్నిషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ని కొడితే మనకి ప్యాటర్న్ ఉంది. సో ప్యాటర్న్ నేను ఎస్ అని పెట్టుకుంటాను ఈజీగా, జస్ట్ ఒక కన్ఫర్మేషన్ కోసం. మళ్ళీ ఎస్ అని నొక్కుతాను. సో మనకి కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత మనకి ఫేస్ రికగ్నిషన్ అడుగుతుంది. ఇక్కడ మీరే చూసుకోవచ్చు. ఇక్కడ ఏమడుగుతుందంటే మనకి డ్యూ వేర్ గ్లాసెస్ అడుగుతున్నాడు. సో నేను వేసుకోను కాబట్టి నో అని కొడతాను. దాని తర్వాత మనకి ఫేస్ రికగ్నిషన్ అడుగుతున్నారు. నేను ఒకసారి పెట్టుకుంటాను. దాన్ని బట్టి ఎంత స్పీడ్గా అవుతుందో మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్ మనకి ఫేస్ రికగ్నిషన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి స్టే ఆన్ లాక్ స్క్రీన్ అని చెప్తున్నారు. నేను నెక్స్ట్ అని కొడతాను. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మీకు ఫీచర్స్ చెప్తున్నారు. సో మనకి కన్ఫర్మ్ అవుతుంది ఫ్యూచర్స్ కూడా. స్మార్ట్ టికెట్ కూడా అయిపోయింది. మనకి నెక్స్ట్ అని కొట్టేసిన తర్వాత మనకి సైన్ విత్ సామ్సంగ్ అకౌంట్ అని చెప్తుంది. సో ప్రస్తుతంగా సామ్సంగ్ అకౌంట్ లేదు, సో నేను చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతంగా మనకి స్కిప్ అని కొట్టేస్తాను. స్కిప్ అని కొట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఆల్ డన్ అని చెప్తుంది కాబట్టి మనకి ఫినిష్ అయిపోయింది. టోటల్గా ఫినిష్ అని కొట్టేస్తాను. జస్ట్ సెకండ్ అడుగుతున్నారు. సో ఇదే మన టోటల్ ఇంటర్ఫియరెన్స్ మాట. ఇలా కనిపిస్తుంది హోమ్ స్క్రీన్ అనేది. ఇంకా మనకి చూసుకుంటే టోటల్గా మనకి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయింది. మనకి ప్రస్తుతానికి నెట్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు యూట్యూబ్ లాంటివి ఏమి రావు. నేను కావాలంటే మొబైల్ డేటా నుంచి కనెక్ట్ చేస్తాను, అంటే పర్సనల్ హాట్స్పాట్ కనెక్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను లాస్ట్లో. కానీ నెక్స్ట్ చూసుకుంటే చాలా బాగుంది. హోమ్ స్క్రీన్ కూడా చాలా స్మూత్గా నడుస్తుంది అంతా. ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్తాను. ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. కిందకి వెళ్తే మనకి అబౌట్ ట్యాబ్లెట్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఏముండదు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 1 UI వర్షన్ 2.1తో వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ 10తో వస్తుంది. ఇంకా కెనరా వర్షన్ కూడా మనకి కనిపిస్తుంది. నాక్స్ వర్షన్ కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ ట్యాబ్ అనేది సూపర్ బాగుంది చెప్పొచ్చు. సో మనకి ఇంకా ఏముందో చూద్దాం ఈ ట్యాబ్లో. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ బ్యాటరీ అనేది 65% ఉంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ 7040 కెపాసిటీ ఉంది. ఇది ఒక డిసడ్వాంటేజ్, మరి చాలా స్లోగా అవుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి ఆల్రెడీ అప్డేట్లోనే ఉంది. సో మీరు చూసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి ఇంకేమైనా కొత్తగా ఉన్నాయో చూద్దాం. సో మనకి కింద చూసుకుంటే మనకి యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్లోకి వెళ్దాం. ఆల్రెడీ మనకి యాప్స్ అనేవి ఇంటర్నల్గా ఇన్స్టాల్ చేస్తారు వీళ్ళు, ప్రీ ఇన్స్టాల్ చేస్తారు. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ సౌండ్కి వెళ్దాం. ఇక్కడ
సో ఈ సౌండ్ ఇక్కడ మనకి ఏ రింగ్ టోన్ కావాలంటే ఆ రింగ్ టోన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి శాంసంగ్ స్టోర్ అని ఉండిద్ది, దాంట్లో మీరు ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ సౌండ్స్ అనేవి ఉంటాయి, మీరు దాంట్లో చూసుకోవచ్చు. లేకపోతే మీకు ఏ రింగ్ టోన్ కావాలంటే ఆ రింగ్ టోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ప్లే ఉంది కదా, సో ఈ డిస్ప్లేలో మనకి ఎంత బ్రైట్నెస్ కావాలంటే అంత బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఆటో బ్రైట్నెస్ కావాలంటే ఆటో బ్రైట్నెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి లైట్ ఇంకా డార్క్ మోడ్ ఉండిద్ది. సో డార్క్ మోడ్ అంటే టోటల్గా డార్క్గా ఉండిద్ది, లైట్ అంటే మనకి వైట్ కలర్తో వచ్చింది, మీరే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకా డార్క్ మోడ్ సెట్టింగ్స్ ఇలా ఉంటాయి. లైట్ ఒకసారి లైట్ సెలెక్ట్ చేస్తే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా వైట్గా ఉంది, చాలా బ్రైట్గా ఉంది. ఇంకా బ్యాక్కి వచ్చేద్దాం. సో ఇంక చూసుకుంటే మనకి కింద ప్రైవసీ ఉంది కదా, మనకి కావాలంటే ప్రైవసీ చేసుకోవచ్చు. అంటే మనకి పాస్వర్డ్స్ లాంటివి ఇందాక ఆల్రెడీ చూపించాం కదా, ఫేస్ రికగ్నిషన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ మన టోటల్ మెయిన్ పార్ట్స్. ఇంకా ఇవే సెట్టింగ్స్లో ఏమున్నాయి, ఇంకేం కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి. సో టోటల్గా ఇంటర్ఫేస్ చేసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ ట్యాప్ కూడా చాలా స్మూత్గా నడుస్తుంది, ఎటువంటి ల్యాగ్స్ లాంటివి ఏం జరగట్లేదు. ఒకసారి S Penతో వాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ట్రై చేద్దాం. సో గైస్ ఇదే మన టోటల్ S Pen మాట. ఇక్కడ ఆల్రెడీ మనకి బ్లూటూత్ ఏం కనెక్ట్ చేయ అవసరం లేదు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ పెట్టకుండా మన పెన్తో అన్ని యూస్ చేసుకోవచ్చు. మనకి కర్సర్ కూడా దీంట్లో వస్తుంది చిన్న రౌండ్ కలర్తో. మనకి కావాలంటే ఎటువంటి నోట్స్ కావాలంటే అట్లా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను నిషిత్ రాథోడ్ రాసుకున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ డ్రాయింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ట్యాబ్ అనేది తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో చాలా ఇమేజెస్ కానీ ఏమైనా డ్రా చేసుకోవచ్చు. నేను అంత గుడ్ ఆర్టిస్ట్ని కాదు, సో అందుకనే నేను ఏం డ్రా చేయట్లేదు. సో గైస్ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది మనం క్లిక్ చేస్తే ఏమొచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో మనం క్లిక్ చేయాలంటే ముందు మన లిడ్ అనేది ట్యాబ్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, మీరే చూసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ నోట్ కానీ, స్మార్ట్ సెలెక్ట్ కానీ, ఏఆర్ డూడిల్ కానీ, లైవ్ మెసేజ్ కానీ, స్క్రీన్ రైట్ కానీ, ఇంకా అన్ని డ్రాయింగ్ ఐటమ్స్ కానీ లేకపోతే రైటింగ్ ఐటమ్స్ కానీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ స్క్రీన్ రైట్ ఏంటంటే మనకి స్క్రీన్ షాట్ చేసి దీని మీద మనం ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. సో ఇది మనకి అవసరం లేదంతా. ఇంకా దీంట్లో మనకి లైవ్ మెసేజెస్ ఉన్నాయి, కానీ నేను దీంట్లో చూపించట్లేదు, ఎందుకంటే లైవ్ మెసేజెస్ ఎటువంటి డ్రాయింగ్ కావాలంటే అటువంటి డ్రాయింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ దీంట్లో. ఇంకా మనకి క్రియేట్ నోట్ కావాలంటే క్రియేట్ నోట్ చూసుకోవచ్చు. కింద చూసుకుంటే అన్నీ బాగున్నాయని చెప్పొచ్చు. ఇంకా సో పైన మనకి క్రియేట్ నోట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను, మనకి చిన్న ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను నా పేరు అని రాసుకుంటాను, నిషిత్ రాథోడ్ అని. సో ఇలా మనం ఏం కావాలంటే మనం డ్రా చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అన్నమాట ఈ S Pen అనేది. మనకి క్వాలిటీ చూసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ మనకి 108p HDతో వస్తుంది, 4K క్వాలిటీతో, చాలా బాగుంది కూడా. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు PUBG గేమ్ ఆడుతున్నాను, మీరే చూసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ల్యాగ్స్ లాంటివి ఏం అవ్వట్లేదు, మనకి ఇది స్మూత్ ఎక్స్ట్రీమ్తో ఈ గేమ్ అనేది ఆడొచ్చు మనం. సో ఎటువంటి ల్యాగ్స్ లాంటివి అవ్వట్లేదు, మీరే చూసుకోవచ్చు. ఇక్కడ లైవ్ స్ట్రీమ్ కానీ ఏమైనా చేయాలంటే ఈ ట్యాబ్ కూడా ఉపయోగపడుతుంది. సో నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను కాబట్టి ఈ ట్యాబ్తో ఆడతాను. సో చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా. సో ఎటువంటి ల్యాగ్స్ లేకుండా మంచి గేమ్ ఆడొచ్చు మనం దీంతో. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు లూడో కింగ్ ఆడుతున్నాను, మీరే చూసుకోవచ్చు. ఇక్కడ లూడో కింగ్ చిన్న చిన్న సింపుల్ గేమ్స్ కూడా మనకి ఇది ట్యాబ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం గేమ్ బాగానే ఆడుతున్నాము. ఇక్కడ కూడా ఎటువంటి ల్యాగ్స్ లాంటివి ఏమీ అవ్వట్లేదు, చాలా బాగుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ మనం కెమెరా విషయానికి వచ్చేస్తే ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అన్నమాట. 8 మెగాపిక్సెల్ కూడా మనకి చాలా తక్కువ లైట్తో వస్తుంది మనకి ఇది బ్యాక్ కెమెరా ఆర్డినరీ షాట్స్ అన్నమాట. ఇది హై క్వాలిటీ ఇంకా బ్రైట్నెస్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఆర్డినరీ షాట్స్ అన్నమాట. ఇది కూడా సేమ్ అంతే. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి 5 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది కూడా సేమ్. ఇప్పుడు మనం వీడియోస్ చూద్దాం. సో గైస్ ఇది బ్యాక్ కెమెరా అన్నమాట. సో బ్యాక్ కెమెరాలో మనకి క్వాలిటీ అంత ఏం బాగాలేదు, 8 మెగాపిక్సెల్ అయినా చాలా ఎక్స్ట్రాడనరీ కాలేదు. మనకి ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది అనుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా బాగుంది కానీ బ్యాక్ కెమెరా మాత్రం అస్సలు బాగాలేదు, 8 మెగాపిక్సెల్తో. మనకి జస్ట్ గేమింగ్ పర్పస్ కానీ లేకపోతే
చేసుకోవాలంటే కానీ చేసుకోవచ్చు. మనకి జూమ్ చేస్తే కూడా అంత క్లారిటీగా మనకి అంత సరిగ్గా ఉండదు. సో గైస్, నేను ఇషిత్ని. సో మీరు చూస్తున్నారు సామ్సంగ్ ట్యాబ్ S6 లైట్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నాకు క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనకి చాలా ఫోకసింగ్గా ఉంది. సో లైట్ కండిషన్ మీద వస్తాం, మీరే చూసుకోవచ్చు ఇక్కడ. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కెమెరా అయితే. 5 మెగాపిక్సెల్ అన్నా మనకి చాలా క్లారిటీతో వస్తుంది మనకి కెమెరా అనేది. చాలా బాగుంది కూడా మనకి. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది, యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.